మనం ఎట్లాంటి వాళ్ళం అంటేనండి, ఆర్టీసీ బస్సులో సీటు కోసం పడే కష్టం ఏది, వీడు పరలోకం కోసం పడి వీడు ఎప్పుడు పోయేవాడు. ఆర్టీసీ బస్సు వస్తుంటే అప్పుడప్పుడు తెలుసు కదా, మామూలుగా ఎగబడరండి. ఎందుకు తెలుసా, ఆ డొక్కు ఆర్టీసీ బస్సులో ఒక గంట సేపు సీటు కోసం వీడు కొడుకుడు పంపిస్తున్నాడు మొన్న వాడు అద్దం లోపల నుంచి. మన బస్ స్టాండ్ నుంచి పోతుంటే మీకు ఇచ్చుకుంటే రెడీగా ఉన్నాడు, బస్సు రావాలి, ఇప్పుడు ఈ బొడ్డోడు దూరాలి లోపలికి. ఈ బొడ్డోడు దూరం ఒక పెద్ద కండవ పడుతాడు. ఏది ఒక గంట సేపు ఆర్టీసీ బస్సులో కూర్చోవటం కోసం ఇంత కష్టపడుతున్నావే, బస్సులో సీటు కోసం ఇంత కష్టపడుతున్నావే, మరి పరలోకంలో సీటు కోసం ఏం కష్టపడుతున్నా చెప్పు. పడుతున్నావు కష్టం? ఎక్కడెక్కడో పడుతున్నాం కదా మనందరం కష్టం. మరి పరలోకానికి వెళ్ళేటప్పటికి కష్టం లేదు. పడండి, రే అనక పగలనక, కష్టం అనక, సుఖం అనక, క్షామం అనక, ఖడ్గం అనక, దేవుడి కోసం పరిగెత్తండి, పనిచేయండి, ఆయన కోసం 10 మందికి చెప్పండి, జీవితాన్ని పరిశుద్ధంగా బ్రతకండి. అప్పుడు మాత్రమే మనకేమొచ్చింది? పరలోకం. మరి ఇలా బ్రతికే వాళ్ళు లేరు కాబట్టి దేవుడు ఎవరు లేరని చెప్పాడు భక్తుడు దేశంలో. మరి భక్తుడు ఉండాలి అని అంటే ఒక అబ్రహాము లాగా దేవుడు అడిగిన ప్రతీది దేవుడికి మనం ఏం చేయాలి? ఇచ్చేయాలి.